కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ సంవత్సర కాలంలో మన పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మనము పిల్లలకి ఇచ్చిన ఫండింగ్ విషయాలు కానీ అన్ని విషయాలు నివేదిక రూపంలో పొందుపరచడం జరిగింది. దాంతోపాటు మొత్తం బ్రీఫ్ హిస్టరీ కూడా ఈ ఒక బుక్ రూపంలో సార్ గారి గైడెన్స్ ద్వారా ఒక బుక్ రూపంలో కూడా మీకు అందజేయడం జరిగింది. అందులో ఫౌండర్ మెంబర్స్, అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరినీ పరిచయం చేస్తూ వారి డిజిగ్నేషన్స్ కూడా పొందుపరచడం జరిగింది. అలాగే దాతల కూడా మరియు స్టూడెంట్స్ లబ్ధి పొందిన స్టూడెంట్స్ మొత్తం మొదట అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ ఫస్ట్ పేజ్లో, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ, తర్వాత ఫౌండర్ మెంబర్స్ థర్డ్ పేజ్లో, తర్వాత మనకి కొంతమంది పెద్ద దాతలు 50,000 అబోవ్ వేసిన వారి ఫొటోస్ కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. తర్వాత మనకు మొత్తం 76 మంది స్టూడెంట్స్ బెనిఫిషరీ వాళ్ళు చదువుతున్న కోర్సులు వాళ్ళ ఫొటోస్తో సహా కూడా ఇందులో ముద్రించడం జరిగింది. 5th, 6th పేజీలో, తర్వాత లాస్ట్ పేజీలో కూడా వాళ్ళని ముద్రించడం జరిగింది. అలాగే మన సొసైటీ ద్వారా చెక్స్ అందించిన ఫొటోస్ కూడా బెనిఫిషియర్స్ చేసిన ఫొటోస్, యాక్టివిటీస్ అన్నీ, మరియు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, స్కూల్ విజిట్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మన టోటల్ మన మెంబర్స్ మొత్తం మెంబర్స్ డోనర్స్ పేర్లతో సహా మరియు విద్యార్థులు ఏ ఏ కోర్సులో ఎక్కడెక్కడ చదువుతున్నారనే వివరాలు కూడా పొందుపరచడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఈ 1 ఇయర్లో చేసిన కార్యక్రమాలకు సంబంధించి ప్రధాన కార్యదర్శి నివేదిక పేజ్ నెంబర్ 7, 1/2019 నుండి 31/12/2019 వరకు. సమర్పణ వై రామేశ్వర్, స్థలం సాకిల్ ప్రణామ్, తేదీ 5/1/2020. మిత్రులారా, పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సొసైటీ అధ్యక్షుడు పెద్దలు శ్రీ పిఎల్ నరసింహారెడ్డి గారికి, పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అడ్వైజరీ బోర్డు మెంబర్ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ కాటేపల్లి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి, శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారికి, అలాగే ప్రాణామేజ్ నుంచి ఉన్నటువంటి పెద్దలు అడ్వైజరీ బోర్డు మెంబర్స్ పరంజ్యోతి గారికి, శ్రీ మహమ్మద్ సికిందర్ హయత్ గారికి, శ్రీ కెఎస్ నరేంద్రనాథ్ గారికి, శ్రీ దత్తాత్రేయ గారికి, నాతోటి ఈసీ కమిటీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అయినటువంటి ఉపాధ్యక్షురాలు ఆశారాణి గారికి, ట్రెజరర్ శ్రీనివాస్ గారికి, జాయింట్ సెక్రటరీ సునీల్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మోహన్ రావు గారికి, మోహన్ రావు గారికి, ఫౌండర్ సభ్యులైనటువంటి 18 మంది ఫౌండర్ మెంబర్స్తో స్టార్ట్ అయినటువంటి స్వయం ప్రభా మేడం గారికి, పద్మావతి గారికి, క్రిస్బల్ మేడం గారికి, చంద్రకళ మేడం గారికి, శ్రీలత గారికి, జ్యోతి గారికి, ప్రగతి గారికి, విద్యావతి గారికి, సుందరమ్మ గారికి, దేవిజా నాయక్ సార్ గారికి, మరియు సాకేత్ ప్రణాంలో నివసించే డోనర్ మెంబర్స్ అయినటువంటి సభ్యులందరికీ, మరియు మిగతా సభ్యులు విచ్చేసిన మిగతా సభ్యులందరికీ, మరియు అందరికీ నమస్కరిస్తూ విద్యార్థులకి ఆశీస్సులు తెలుపుతూ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం.
పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు 2011 సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరెడ్మెట్ పాఠశాలలోని కొంతమంది ఉపాధ్యాయులను కలిసి నెలకు కొంత అమౌంట్ జమ చేసి పాఠశాలలోని పేద విద్యార్థులకు స్టేషనరీ నోట్బుక్స్ అందించడంతో మొదలై తర్వాత సంవత్సరం 10వ తరగతి పాస్ అయి చదవడానికి ఇబ్బంది పడుచున్న విద్యార్థులకు కొంతవరకు పై చదువులకు ఫీజు చెల్లించడము జరిగేది. ఈ విధమైన కార్యక్రమాల్లో అప్పటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దలు పిఎల్ నరసింహారెడ్డి గారి ప్రోత్సాహంతో వారి ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు పై చదువులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 2014 సంవత్సరంలో 18 మంది ఫౌండర్ సభ్యులచే పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి 7 ఎగ్జిక్యూటివ్ కమిటీ 6 గౌరవ సలహాదారులతో పాలక మండలిని ఏర్పాటు చేసుకోరైనది. 2017 సంవత్సరంలో పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీని ఎమ్మెల్సీ కాడేపల్లి జనార్దన్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వంచే రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. ప్రస్తుతం ఈ సంవత్సరంలో శ్రీ ఏ భాస్కర్ రెడ్డి ఐఆర్ఎస్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ గారి సలహాతో మన సొసైటీకి సంబంధించిన రికార్డులు, ఆడిట్ రిపోర్ట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేసి మన సొసైటీకి 80G సెక్షన్ కింద ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు కూడా పొందడమైనది. పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు మన సొసైటీ ద్వారా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ వొకేషనల్లో 3 విద్యార్థులు, ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ, సిఈసీల్లో 18 మంది విద్యార్థులు, డిప్లొమా పాలిటెక్నిక్లో 11 మంది విద్యార్థులు, టీచర్ ట్రైనింగ్ కోర్స్ డిఈడిలో 2 విద్యార్థులు, ఐటీఐలో 1 విద్యార్థి, బి ఫార్మసీలో 2 విద్యార్థులు, బిఎస్సి నర్సింగ్లో 2 విద్యార్థులు, బీకామ్ డిగ్రీలో 6 మంది విద్యార్థులు, బిఎస్సి డిగ్రీలో 11 మంది విద్యార్థులు, బీటెక్ ఇంజనీరింగ్లో 10 మంది విద్యార్థులు. ఇప్పటి వరకు మొత్తం 76 మంది విద్యార్థులకు మొత్తం 15,08,470 రూపాయలు అక్షరాల ఫీజుల రూపేణా చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరం 2019 నివేదిక కాలంలో పాతవారికి రినివలు మరియు కొత్త విద్యార్థులకు గాను ఈ సంవత్సరం 58 మందికి గాను మొత్తము 5,62,200 రూపాయలు ఫీజుల రూపేణా ఈ 2019 సంవత్సరంలో చెల్లించడం జరిగింది. మన సొసైటీ ద్వారా లబ్ధి పొందిన 76 మంది విద్యార్థుల పేర్లు, వారు చదువుతున్న కోర్సుల వివరాలు, వారు మన సొసైటీ ద్వారా పొందిన రూపాయల జాబితాను కూడా ఈ బుక్లో వెనుక పొందుపరచడం జరిగింది. పిఎల్ఆర్ విద్యార్థులకు సొసైటీ ద్వారా స్పాన్సర్షిప్ ఎంపిక విధానం. పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు వారికి పరిచయం ఉన్న విద్యార్థుల్లో స్పాన్సర్షిప్ అవసరమైన విద్యార్థి పూర్తి వివరములు పిఎల్ఆర్ సొసైటీ అప్లికేషన్ ఫామ్ నింపి సొసైటీకి అందజేయవలను. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మన బుక్లో పొందుపరచడం జరిగింది. సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో లబ్ధిదారులు ఎంపిక చేయబడను. ఎంపిక కాబడిన విద్యార్థులు ఫీజుల చెల్లింపు, వారి రసీదులను సొసైటీకి అందజేసే వరకు సంబంధిత సభ్యులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఏ టీచర్ అయితే ఎవరైతే వారిని ఐడెంటిఫై చేశారో వాళ్ళే టోటల్గా రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళ రసీదు కూడా సబ్మిట్ చేసేంత వరకు వారు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్షిప్ తీసుకునే విధానం. సంవత్సరానికి రూపాయలు 1,200 చెల్లించి సభ్యులుగా చేరవచ్చు. ఎక్కువ మొత్తంలో కూడా చెల్లించవచ్చు. కొంతమంది సభ్యులు పెద్ద మొత్తంలో డోనర్స్ సంవత్సరానికి మ్యాక్సిమం 1,00,000 రూపాయల వరకు కూడా మన సొసైటీకి చెల్లిస్తున్నారు. అలాంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుత సభ్యులు మరియు కొత్తగా చేరే సభ్యులు అమౌంట్ను పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఎస్బీఐ బ్యాంక్ దమ్మాయిగూడ బ్రాంచ్ అకౌంట్ నెంబర్ 369111944937 ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్ 00188722 కు చెక్ ద్వారా కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ చెల్లించవలేము. చెల్లించిన వారికి
సొసైటీ ద్వారా రసీదు అందజేయబడుతుంది. చెల్లించిన విషయాలు సభ్యులు సొసైటీ వాట్సాప్ గ్రూప్లో చేయవలేను. అంటే చేరిన వారిని ఒక వాట్సాప్ గ్రూప్ పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉంది, అందులో మనము యాడ్ చేస్తాము. మళ్ళీ ఎప్పుడైనా అమౌంట్ కట్టినప్పుడు కూడా అందులో తెలియజేస్తే మేము ఐడెంటిఫికేషన్ ఉంటుంది, దాని వారికి రసీదు కూడా అందజేయడం జరుగుతుంది. లబ్ధిదారులైన విద్యార్థులకు కూడా సొసైటీ ద్వారా ఫీజులు చెక్ రూపంలో మాత్రమే చెల్లించబడును. ఎవరికైనా పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా అమౌంట్ డైరెక్ట్గా ఇవ్వడం జరగదు. వారికి చెక్ రూపంలో మాత్రమే కాలేజీకి కానీ లేకపోతే వాళ్ళ పేరు మీద ఇచ్చి ఆ చెక్ రూపంలో మాత్రమే చెల్లించడం జరుగుతుంది. ఎటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రం జరగవు. మన డోనర్స్ నుంచి తీసుకునేది కూడా మనము చెక్ రూపంలో కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లోనే తీసుకుంటాం. మనం పిల్లలకి ఇచ్చేది కూడా చెక్ రూపంలో కానీ ఆన్లైన్ రూపంలో కానీ మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎటువంటి ఇది ఉండదు అనే విషయం తెలియజేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ సార్, కొంత పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ గురించి ఇది అయిపోయినాక ముందు చెప్తున్నాను. పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ గురించి కొంచెం బ్రీఫ్గా రాయడం జరిగింది ఇక్కడ మేడం గారు. పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈజ్ ఏ రిజిస్టర్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ dedicated to provide financial support for higher education of economically background meritorious boys and girls, single parent students and orphan students. The society was formed in 2014, formally registered in 2017 by Sri P.L. Narasimha Reddy, retired headmaster from Jilla Parishad High School, Neredmet, Hyderabad, presently a permanent resident of Pranam, and some of the teachers of his school to render financial and other assistance to help the underprivileged students to fulfill their dreams and to be self-reliant through vocational education. Even prior to setting up a formal society, these individuals have been rendering this great service from 2011 itself. Courses. The support is given for vocational courses like diploma, polytechnic, medical lab, technician, MLT, accounts and taxation, computer sciences and engineering, multi-purpose health worker, females and ITI. All these courses are post SSC 10th standard, and the students completing to these courses have better chances of getting jobs or earning money on their own. Support is also provided to eligible students pursuing courses in IIIT Basara, BSc Nursing, B Pharmacy, Diploma in Hotel Management, Paramedical courses and Diploma in Education. Target group. Preference is given to students who may otherwise drop out mainly because of financial constraints. Such students are identified by teachers who are associated with the society. Selection and payment. Each student who wishes to get support need to complete a form named beneficiary profile. Through this, the complete details of the family is submitted to the executive committee, and getting satisfied with the condition, the EC executive committee takes a decision for the amount to be funded. Selected student will be given financial support in the form A check on the student's name. After collecting the check, the student has to submit the fee receipt to the concerned member who has introducing him/her to the society. These members also act as mentors for such students and monitor their academic progress on a continued basis. After each academic year, the students have to submit their marks memos to the concerned person. Starting with a small group, the society now has 154 members, many of the new entrants being senior citizens of the Pranam community. Any interested person can become a part of this noble service by joining as a
member of the society by paying a small amount raise 1200 rupees 1200 per annum. No doubt there are a number of individuals who happily pay much higher amounts. There are a few very generous donors who have contributed up to raise 1 lakh rupees also. There is also one unique donor who has given standing instruction to his bank to credit from his monthly pension to the society, raise rupees 5,000 every month over his lifetime for the noble cause. Sir Krishnamurti garu. సార్ ఒక్కసారి సార్ కృష్ణమూర్తి సార్ మంత్లీ మన పెన్షన్ నుంచి నెలకు 5,000 రూపాయలు మనకు పెన్షన్ అమౌంట్ దాచుకోవడానికి ఉంటుంది, కానీ దాంట్లో నుంచి కూడా మనకు ఎవ్రీ మంత్ బ్యాంక్ ద్వారా 5,000 రూపీస్ మన సొసైటీకి వచ్చినట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ 10th మన సొసైటీలో జమ అవుతుంది. వారికి మా సొసైటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. This obviously shows the tremendous trust the donors have on the society and its governing body in ensuring that every rupee contributed by them reaches the intended beneficiaries. Any contributions is to be through check or online payments only. All disbursements are also only through check to make all money transactions fully transparent. The entire amount received as contribution is spent only on students, and that all the persons associated with the society meet all their expenses by way of transport, convenience or entertainment etc. from their own resources and not from the society's finances. Till now 76 students have been extended financial support amounting more than 15 lakhs rupees. Sir, ఇందులో మన అడ్వైజరీ బోర్డు మెంబర్స్ 12th పేజీలో జనార్దన్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, పరంజ్యోతి గారు, సికిందర్ హయత్ గారు, నరేంద్రనాథ్ గారు, దత్తాత్రేయ గారు డోనర్స్ కమ్ అడ్వైజరీ బోర్డు మెంబర్స్, వారికి ధన్యవాదాలు సార్. అలాగే నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు పెద్దలు పిఎల్ నరసింహారెడ్డి గారు, ఆశారాణి వైస్ ప్రెసిడెంట్, సునీల్ కుమార్ మన సెక్రటరీ, శ్రీనివాస్ బాబు ట్రెజరర్, నాగరాజు ఎగ్జిక్యూటివ్ మెంబర్, మోహన్ రావు గారు, వీరి సహాయక సహకారాలు చాలా ఉన్నాయి. వారికి ఒకసారి ధన్యవాదాలు సార్. అలాగే మనకు మెంబర్స్ డోనర్స్ గా ఉన్నటువంటి మెంబర్స్ ఒక్కసారి ఒక 5 నిమిషాల్లో చెప్పుకుందాం. స్వయం ప్రభా గారికి, జిఎం ప్రిన్సిపల్ గారికి, చంద్రకళ గారికి, జ్యోతి గారికి, పద్మావతి గారికి, ముంతాజ్ గారికి, శ్రీలత గారికి, విద్యావతి గారికి, ప్రగతి మేడం గారికి, సుందరమ్మ గారికి, దేవిజనాయక్ గారికి, వీళ్ళు 18 మంది డోనర్స్ కమ్ ఫౌండర్ మెంబర్స్ సార్. నేరేడ్మెట్ స్కూల్లో స్టార్ట్ అయిన వీరికి ఒకసారి ధన్యవాదాలు. అలాగే మన సొసైటీని నడుపుతున్నటువంటి పెద్దలు ప్రణామిక్స్ నుంచి కానీ బయట నుంచి కానీ వారి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తులు కూడా వనజా రామరెడ్డి గారు, శరత్ చంద్ర గారు, విజయ అమిత్ రాజ్ గారు, సుమంత్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, భాస్కర్ రెడ్డి గారు, వీరేశ గౌడ గారు, సునంద గారు, శశిరేఖ గారు, పద్మిని గారు, ఇబ్రాహిం గారు, నరసింహరావు గారు, సుహాస్ చంద్ర గారు, కవిత గారు, కళ్యాణి గారు, రాజలక్ష్మి గారికి, విజయ్ కుమార్ గారికి, పద్మశ్రీ గారికి, సుమన్ గారికి, రేవంత్ గారికి, ప్రభాకరం గారికి, జగదీశ్వర్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, పుట్టపాక నరేన్ గారికి, శ్రీ వెంకటేశ్వర్లు గారికి, జ్యోత్స్న పన్నాల గారికి, ఇక్కడ ఉన్నారు సార్ జ్యోత్స్న పన్నాల గారు, కార్తిక్ గారికి, ఐశ్వర్య గారికి, ప్రవీణ్ కుమార్ గారికి,
బుచ్చయ్య గారికి, నిర్మల గారికి, మధుసూదన్ రావు గారికి, మదన్ మోహన్ రెడ్డి గారికి, లక్ష్మీకళ గారికి, అమర్నాథ్ రామ్ గారికి, అరవింద్ జై గారికి, లింగం గారికి, వీణా వెన్నెలకంటి శ్రీ విద్య గారికి, వరలక్ష్మి గారికి, కామేశ్వరము గారికి, మనోహర్ గారికి, స్వర్ణ గారికి, గీతా స్వరూప్ గారికి, ఎంఎస్ ప్రసాద్ గారికి, నల్లి ప్రసాద్ గారికి, వివి లక్ష్మి గారికి, లలిత మోసెస్ గారికి, లలిత అంబెల్ గారికి, సుబ్బారావు గారికి, ఆర్వి సుబ్బారావు గారికి, జీవి సుబ్బారావు గారికి, భువనగిరి వెంకటేశం గారికి, జయంత్ కుమార్ గారికి, స్వప్నిల్ కాశేశ్వర్ గారికి, ఉషారాణి గారికి, శ్రీకాంత్ గారికి, సువిధ గారికి, అలివేలు భరత్ రెడ్డి గారికి, రాజేశ్వరి గారికి, మనోహర్ రావు గారికి, రవికుమార్ గారికి, రాజారాం గారికి, విశ్వనాథం గారికి, వెంకటయ్య గారికి, విజయలక్ష్మి గారికి, శర్మ గారికి, శంకర్రావు గారికి, శ్యామ్ సుందర్ రావు గారికి, విజయలక్ష్మి గారికి, గోపీనాథ్ గారికి, రమణి గారికి, మాధవి గారికి, ముఖ్య ప్రాణారావు గారికి, అన్నపూర్ణారావు గారికి, జగన్నాథ్ గారికి, రంగయ్య గారికి, శైలజారావు గారికి, నరసింహరావు గారికి, రాజ్ గోపాల్ గారికి, కృష్ణమూర్తి గారికి, ధనలక్ష్మి గారికి, వరదనమ్మ గారికి, రామారావు గారికి, సత్యమూర్తి గారికి, ఆశాలత గారికి, రత్నమాల గారికి, కృష్ణారావు పేరేపు గారికి, నాగేశ్వరరావు గారికి, లక్ష్మి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, సీతారెడ్డి గారికి, విశ్వనాథ్ గారికి, బాబు గారికి, వసంత గారికి, సీత గారికి, రాజు గారికి, చూడామణి గారికి, సుధారావు గారికి, యాదగిరి గారికి, రాఘవన్ గారికి, జ్యోతి గారికి, శైలజ వేము గారికి, ప్రసాద్ గారికి, మధుకర్ గారికి, కళ్యాణి గారికి, శాంతామూర్తి గారికి, దుర్గా గారికి, అంజలేయ గారికి, కీర్తి గారికి, సమత గారికి, ఝాన్సీ గారికి, జయలక్ష్మి గారికి, నరసింహారెడ్డి గారికి, నాగవాణి గారికి, భారతి గారికి, పూర్ణ అవధాని గారికి, సుబ్బారావు గారికి, రావు గారికి, రాధిక గారికి, కృష్ణమూర్తి గారికి, కృష్ణ కుమారి గారికి, విజయలక్ష్మి గారికి, స్వరూపారాణి గారికి, కేశవరావు గారికి, మల్లికార్జున రావు గారికి, రాధిక గారికి, ఫరూక్ దుర్దానా గారికి, పద్మావతి గారికి, జాయ్మెర్సీ గారికి, కవిత అజయ్ గారికి 154 మంది అందరికీ మన ఈ మంచి కార్యక్రమాల్లో ఇతోధికంగా వారి శక్తి మేరకు సహాయ సహకారాలను అందిస్తున్న మెంబర్లందరికీ పేరు పేరున సొసైటీ తరఫున కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సార్ ఇక్కడ మొత్తం మన స్టూడెంట్స్ కూడా ఏ సంవత్సరము 2012 నుంచి ఏ సంవత్సరం ఎంత ఇచ్చాము అనేది వరుసగా విద్యార్థుల పట్టిక ఇందులో పొందుపరచడం జరిగింది. వారి ఏ సంవత్సరం ఎంత అమౌంట్ ఇచ్చామో ఇప్పుడు రెన్యువల్ చేస్తున్న వారితో సహా ఇప్పుడు ప్రజెంట్ గా 58 మందికి రెన్యువల్ మరియు కొత్త వారు ప్రజెంట్ చదువుతున్న వారు 58 మంది, మిగతా వారు చదువు పూర్తయిన వారు 76 మందిలో 58 మంది ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు. వారి వివరాలు మొత్తం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మనము స్టూడెంట్ కోర్స్ వైజ్ గా ఎంత ఉందనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. 76 మంది ఏ కోర్సుల్లో అనేది 31 పేజీలో పొందుపరచడం జరిగింది. 31 పేజీలో మనము ఎక్కడ ఏ కోర్సులకు మనము అవకాశం ఇస్తున్నామనే విషయాన్ని కూడా 31 పేజీలో పొందుపరచడం జరిగింది. 32 పేజీలో ఎడ్యుకేషన్ సొసైటీకి మనం ఇచ్చే ఫామ్ మనకు రావాల్సిన డీటెయిల్స్ ను పొందుపరచడం జరిగింది. అలాగే 33 పేజీలో మనకు ఆడిట్ ఫైనాన్షియల్ రిపోర్టు ఆడిట్ అయిపోయిన రిపోర్ట్ను కూడా ఇందులో పెట్టడం జరిగింది. అలాగే విద్యార్థులు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని వాళ్ళ చేతి రూపకంలో రాసిచ్చిన దాన్ని వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతున్నామనే వాళ్ళు రాసిన దాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అందరికి చెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ మన ప్రణామేట్స్ నుంచి కానీ అందరూ ఎవరెవరికి ఇచ్చిన చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా 42వ పేజీలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి సార్. మనము స్కూల్స్కు వెళ్ళి మన అడ్వైజరీ బోర్డు మెంబర్స్తో ఈసీ కమిటీ కానీ స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేయడం ద్వారా ఐడెంటిఫై చేయడం ద్వారా పేద విద్యార్థులను ఐడెంటిఫై చేయడము వారికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ మనకు ప్రాణామెట్స్లో కూడా ఈ మేడం
జయంతి మేడం కానీ పిఎల్ సార్ కానీ అందరూ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన ఫొటోస్ కూడా పొందుపరచడం జరిగింది. స్కూల్ విజిట్స్లో పిల్లలతోటి ఇంటరాక్షన్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఈ ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు మరియు ముందు నుంచి కూడా ఉన్నటువంటి బుక్ రూపంలో మా కమిటీ సభ్యుల సహాయ సహకారంతో నాకు తెలిసిన విషయాలన్నింటినీ పొందుపరచడం జరిగింది. అధ్యక్షులు గారి సూచనతో, ఆశా టీచర్ గారి సహకారంతో పొందుపరచడం జరిగింది. ఈ అవకాశము మీరు ఇంకా ఏమైనా విషయాలు పొందుపరచుకున్నట్టయితే మన్నించాల్సిందిగా కోరుతూ, ఇంకా మనకు ముఖ్యంగా ఇతోరికంగా మనం ఎంతో అమౌంట్ ఇస్తున్నాము. ఇంకొకటి, మొదట్లో 50,000 కంటే ఎక్కువ రూపాయలు ఇచ్చిన వాళ్ళే కూడా కొంచెం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఫోటో రూపకంగా. ధనలక్ష్మి అండ్ మిస్టర్ కృష్ణమూర్తి పరచూరి గారికి 5,000 రూపాయలు మంత్లీ ఇచ్చే వారికి ఒకసారి ధన్యవాదాలు. అలాగే శ్రీ శైలజా వేము గారు, కామేష్ వేము గారు, వీరు కూడా యుఎస్ఏలో ఉంటారు. వారు మనకు సొసైటీకి పెద్ద మొత్తంలో సహకారం అందిస్తున్నారు. వారికి ఈ మీటింగ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే సీతారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వారు మన లాస్ట్ మీటింగ్లో సర్వసభ్య సమావేశంలో 1 lakh రూపీస్ చెక్ కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది. వారికి సొసైటీ తరఫున ధన్యవాదాలు. అలాగే జ్యోత్స్న గారు, భరత్ రెడ్డి గారు ఒకసారి జ్యోత్స్న గారు, వీళ్ళు కూడా లాస్ట్ టైము సార్ వాళ్ళ అమ్మాయి అల్లుడు 1 lakh రూపీస్ లాస్ట్ టైము మనకు ఇవ్వడం జరిగింది. వారి సపోర్ట్ కూడా చాలా ఉన్నందుకు వారికి మా సొసైటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే నళిని గారు, ఎంఎస్ ప్రసాద్ సార్ గారు, వారికి మా సొసైటీ తరఫున ధన్యవాదాలు. అలాగే నిర్మల గారు, పరంజ్యోతి గారు, సార్ అడ్వైజరీ బోర్డు మెంబరు, మరియు నిర్మల గారు మేడం గారికి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వివి లక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉన్నారా? మేడం గారికి సొసైటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే సువిధ గారు, సునీల్ కుమార్ గారు, మీరు మా సొసైటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అతను కల్కట్టాలో కుదరక రాలేకపోతున్నారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా కృష్ణకుమారి గారు, కృష్ణమూర్తి కందికుప్ప గారు, సార్ ఒక్కసారి నిలబడాలి సార్. వారికి మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సార్, అందరికీ ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి మెంబర్కి, వాళ్ళకి పిల్లలకు సహాయ సహకారాలు అందించాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఇచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సుదీర్ఘమైన నివేదికను మన ముందు ఉంచినటువంటి రామేశ్వర సార్కి